నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మనోజ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సన్నాహాలు వేగం పుంజుకున్నాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన ఈ పోరులో అన్ని పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. కాంగ్రెస్ ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేస్తుంటే బీఆర్ఎస్ కూడా బూత్ స్థాయిలో ఆత్మస్థైర్యాన్ని పెంచే ప్రయత్నాలు ఉంది. అయితే బీజేపీ మాత్రం అభ్యర్థి పేరును ఇంకా తేల్చకపోవడంతో అనుమానాలు ముసురు వీడలేదు. పోటీ నుంచి తప్పుకుంటుందా లేక చివరి నిమిషంలో బలమైన పేరుతో రంగంలోకి దిగుతుందా అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అదే సమయంలో ఓటర్ల సమీకరణాలు కూడా వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా 30 నుంచి 39 ఏళ్ల మధ్య వయసున్న యువ ఓటర్లు ఈ ఉప ఎన్నికలో గేమ్ చేంజర్లుగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక రాష్ట్ర రాజధానిలోని అత్యంత ప్రతిష్టాత్మక ప్రాంతం కావడంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో ప్రాధాన్యం మరింత పెరిగింది. సోమవారం నామినేషన్ల నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 21 వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసుకున్నారు. అక్టోబర్ 22న పరిశీలన, అక్టోబర్ 24న ఉపసంహరణ ఉంటాయి. ఈసారి నామినేషన్ల ప్రక్రియను షేక్పేట్ రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలో పర్యవేక్షించనున్నారు. ఎన్నికల వ్యయ పర్యవేక్షకుడిగా 2014 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సంజీవ్ కుమార్ లాల్ బాధ్యతలు స్వీకరించారు. నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా నవంబర్ 14న కౌంటింగ్ జరగనుంది. ఈ షెడ్యూల్తో జూబ్లీహిల్స్ రాజకీయ సమీకరణాలు మరింత ఉత్కంఠభరితంగా మారాయి. ఇక నియోజకవర్గంలో మొత్తం 4 లక్షల ఓటర్లలో 30 నుంచి 39 ఏళ్ల వయసు గలవారు దాదాపు 97,000 మంది ఉన్నారు. అంటే ప్రతి 4 ఓటర్లలో ఒకరు ఈ వయసు వర్గానికి చెందినవారే. వీరి శాతం 24.3%గా ఉండడం గమనార్హం. మరోవైపు 20 నుంచి 29 ఏళ్ల మధ్య వయసు గల ఓటర్లు కూడా 18% పైనే ఉండడంతో యువత ఓటు బ్యాంక్ బలంగా కనిపిస్తుంది. ఈ రెండు వయసు వర్గాలను కలిపితే దాదాపు ఓటర్లలో సగం మంది 30 నుంచి 49 ఏళ్ల మధ్య వయసు గలవారే అవుతారు. అంటే ఈ ఉప ఎన్నికలో గెలుపోటములు తేల్చేది యువతే అన్న అంశం క్లియర్గా అర్థమవుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పుడు అన్ని పార్టీలు ఈ వయసు వర్గాన్ని ఆకట్టుకునే వ్యూహాలు రచిస్తున్నాయి. సోషల్ మీడియా ప్రచారం నుంచి వ్యక్తిగత కలయికల దాకా ఈ యువత ఓటర్ల మద్దతు కోసం ప్రచార పర్వం వేడెక్కుతుంది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి లైవ్లో మనతో చర్చించడానికి అనలిస్టు శేషు ఉన్నారు. శేషు గారు నమస్తే. శేషు గారు, ఎలా చూడొచ్చు అంటారు ఈ రాజకీయాలు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇప్పటికే బీఆర్ఎస్ తరపున క్యాండిడేట్ను కూడా ప్రకటించారు. ఇక కాంగ్రెస్ నుంచి కూడా క్యాండిడేట్ను ప్రకటించారు. ఇక బీజేపీ తర్వాయి భాగమే. ఏం చెప్తారు ఈ ఉప ఎన్నికల గురించి? జూబ్లీహిల్స్ శాసనసభకి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మాగంటి గోపీనాథ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2023 ఎన్నికల్లో తను ఆ శాసనసభ స్థానం నుంచి గెలిచారు. అనారోగ్య కారణాలతోటి మరణించినటువంటి నేపథ్యంలో జూబ్లీహిల్స్ శాసనసభ స్థానానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ ప్రకటించింది. అక్టోబర్ 13 నుంచి నామినేషన్లు స్వీకరించేటటువంటి కార్యక్రమం ఉంటుంది. అక్టోబర్ 21 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబర్ 11న ఎన్నిక జరుగుతుంది. నవంబర్ 14న ఫలితాలు ప్రకటిస్తారు. అయితే ఈ ఉప ఎన్నిక కోసం ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని ప్రకటించింది. అక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి గతంలో ఎంఐఎం తరపున ఇండిపెండెంట్ గా పోటీ చేసినటువంటి నవీన్ యాదవ్ ని తన అభ్యర్థిగా ప్రకటించారు. అదేవిధంగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ కూడా అందరికంటే ముందుగానే తన అభ్యర్థిని ప్రకటించారు. మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతను తమ అభ్యర్థిగా ప్రకటించారు. మరొక ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీ బీజేపీ మాత్రం ఇప్పటి వరకు తన అభ్యర్థిని ప్రకటించలేదు. తన అభ్యర్థిని 1-2 రోజుల్లో బీజేపీ ప్రకటించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ నియోజకవర్గాన్ని ఇప్పటి వరకు 2009లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ విష్ణువర్ధన్ రెడ్డి, పిజేఆర్ కుమారుడు గెలిచారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గానికి జరిగినటువంటి 3 సార్లు సాధారణ ఎన్నికల్లో 2014లో కానీ, 2018లో కానీ, 2023లో కానీ వరుసగా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ గెలిచారు. 2014లో టీడీపీ నుండి గెలిచిన, మిగతా 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ నుంచే గెలిచారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో గెలవలేదు. అయితే ప్రధానంగా ఈ నియోజకవర్గంలో పోటీ 3 పార్టీల మధ్యన ఉన్నప్పటికీ కూడా క్లీన్ కంటెస్ట్, ప్రధానమైనటువంటి పోటీ ఈ ఉప ఎన్నికలో అటు అధికార కాంగ్రెస్ కి, ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీకి మధ్య ఉండేటటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే 2023 శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గట్టి పోటీ ఇచ్చింది. మహమ్మద్ అజారుద్దీన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. 62,000 ఓట్లు తీసుకోవటం జరిగింది.
అయితే లోక్సభ ఎన్నికలకు వచ్చేసరకు జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ తన ఓటు బ్యాంకుని గణనీయంగా పెంచుకుంది. 89,000 ఓట్లు వచ్చాయి. అంటే కాంగ్రెస్ బలం శాసనసభ నుండి లోక్సభకు వచ్చేసరకు దాని బలం పెరిగింది. అట్లాగే భారతీయ జనతా పార్టీ బలం కూడా ఈ నియోజకవర్గంలో శాసనసభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి 25,000 ఓట్లు వస్తే మీకు లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి 62,000 ఓట్లకి వాళ్ళ బలం పెరిగింది. అంటే కాంగ్రెస్ బీజేపీల బలం పెరిగితే అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ బలం మాత్రం శాసనసభ ఎన్నికల నుండి లోక్సభ ఎన్నికల వాటికి చాలా సగానికి సగం తన బలం పడిపోయినటువంటి నేపథ్యంలో బట్ ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. మాగంటి గోపీనాథ్ అక్కడ మరణించటం, అదే కుటుంబం నుంచి భార్య పోటీ చేస్తున్నటువంటి క్రమంలో కొంత సానుభూతి వస్తుందా అనేటటువంటి ఒక అంశం మనం చూస్తున్నప్పుడు ప్రధానంగా అయితే ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితిని గనక మనం చూస్తుంటే ప్రధాన పోటీ మాత్రం అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కి మధ్య ఉంటుంది. బట్ బీజేపీ కూడా పోటీలో ఉన్నప్పటికీ కూడా బీజేపీ తన బలాన్ని కాపాడుకున్నప్పటికీ కూడా అది 3వ స్థానంలో ఉంటుంది అనేటటువంటి ఒక అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే ఏ అంశాలు ఎన్నికలపైన ప్రభావితం చూపించబోతున్నాయి అనేది ఒకటి మనం చూడాలి. నవీన్ కాంగ్రెస్ పార్టీ లోకల్ క్యాండిడేట్ అయినటువంటి నవీన్ యాదవ్ ఒక బలమైనటువంటి క్యాండిడేట్ బలహీన వర్గాల నుంచి నిలబెట్టినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. నవీన్ యాదవ్ 2014లో ఈ నియోజకవర్గం నుంచి ఎంఐఎం తరపున పోటీ చేస్తే దరిదాపు 41,000 ఓట్లు సాధించారు. తర్వాత అదే 2018లో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే 19,000 ఓట్లు సాధించారు. కానీ 2023లో తను ఎక్కడా పోటీ చేయలేదు. అంటే ఒక హోల్డ్ ఉన్నటువంటి ఒక యూత్ లీడర్ గా అక్కడ మనకు కనపడుతున్నారు. ఇప్పుడు మీరు ఇంట్రోలో కూడా చెప్పారు. ఏం చెప్పారు అంటే ఈ నియోజకవర్గంలో 30 నుండి 37 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఓట్లు ఒక 97,000 ఉన్నారు. మొత్తం 3,90,000 ఓట్లలో 97,000 వాళ్ళే ఉన్నారు. అంటే యూత్ ఓట్ ఎక్కువ ఉన్నటువంటి సందర్భంలో ఈ యూత్ ఓటు ఎటువైపుకి వెళుతుంది అనేది ఒక ప్రశ్న. అది జయాపజయాలను ప్రభావితం చేస్తుంది. తర్వాత సానుభూతి ఎంతవరకు పనిచేస్తుంది అనేది ఇక్కడ మనం 2 ఫ్యాక్టర్స్ చూడాలండి. సానుభూతి పనిచేస్తుందా లేదా అనేది. ఒకటి, ఇటీవల మనకి 2023 శాసనసభ ఎన్నికలు జరిగిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కంటోన్మెంట్ ఎమ్మెల్యే మరణించారు. లాస్యా నందిత ఒక యాక్సిడెంట్ లో మరణిస్తే అక్కడ కూడా ఉప ఎన్నిక జరిగింది. అయితే 2023 ఎన్నికల్లో కంటోన్మెంట్ లో డిపాజిట్ రాని కాంగ్రెస్ పార్టీ మీరు ఉప ఎన్నికకు వచ్చేసరకు బీజేపీ నుండి పోటీ చేసిన క్యాండిడేట్ శ్రీ గణేష్ తీసుకొని నిలబెడితే అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంటే అక్కడ సానుభూతి పని చేయలేదు అనేటటువంటిది ఒక ఫ్యాక్టర్ మనకు కనపడుతుంది. బట్ అట్ ద సేమ్ టైం మీరు ఇంకొక ఉదాహరణ కనుక తీసుకుంటే నాగార్జున సాగర్ కి 2018లో గెలిచినటువంటి నోముల నరసింహయ్య మరణిస్తే అక్కడ ఎన్నిక జరిగింది నాగార్జున సాగర్ లో. కాంగ్రెస్ పార్టీ నుంచి జానారెడ్డి లాంటి ఒక సీనియర్ నాయకుడు నిలబడ్డా గానీ నోముల నరసింహయ్య కుమారుడు నోముల భరత్ గెలిచినటువంటి సందర్భం ఉంది. అంటే అక్కడ సానుభూతి కొంత పనిచేసింది. అంటే ఒక్కొక్క ఎన్నికకు ఒక్కొక్క రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో సానుభూతి ఎంత మేరకు పనిచేస్తుంది అనేది ఒకటి. మాగంటి గోపీనాథ్ కి వ్యక్తిగతంగా బలం ఉంది. తర్వాత నవీన్ యాదవ్ కూడా వ్యక్తిగతంగా బలం ఉన్నటువంటి నేపథ్యంలో ఇద్దరు బలమైనటువంటి వ్యక్తులు బలమైనటువంటి పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి బట్ ఫలితము వాళ్ళిద్దరి మధ్య నువ్వా నేనా అనే విధంగా కొనసాగే అవకాశాలు ఉంటాయి. కాకపోతే కొంత ఎప్పుడైనా ఉప ఎన్నికలు అధికార పార్టీకి కొంత ఎడ్జ్ ఉంటుంది, అధికార పార్టీకి కొంత సానుకూలత ఉంటుంది. ఎందుకంటే ఇంకొక 3 సంవత్సరాలు ఉంటారు, నియోజకవర్గం అభివృద్ధి, తర్వాత అక్కడ ఉన్నటువంటి నాయకులు ప్రభావితం అవ్వటము, తర్వాత పార్టీలు మారేటటువంటి క్రమము, ఇవన్నీ గనక మనం చూసినట్టయితే కొంత ఏముంటుంది, అధికార పార్టీకి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ ఆ అడ్వాంటేజ్ కాంగ్రెస్ పార్టీకి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కనపడుతుంది. కానీ అంత మాత్రం చేత కాంగ్రెస్ పార్టీకి కేక్ వాక్ గా గెలిచేస్తారు అనేటటువంటి పరిస్థితి కూడా లేదు. శేషు గారు ఇక్కడే ప్రధానంగా మనం చూసుకుంటే, శేషు గారు ఇక్కడ మీరు సానుభూతి అనేది చెప్తున్నారు. సానుభూతి వర్కౌట్ అవుతుందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఇంకా 3 సంవత్సరాలు ఉంది, మనకు ఇటువైపు వెళ్దాం అనేది ఓటర్లు కొంచెం కన్ఫ్యూజన్ మైండ్తో ఉన్నటువంటి పరిస్థితి అక్కడ కనబడుతుంది స్పష్టంగా. కాకపోతే కాంగ్రెస్ ప్రచారంలో అభివృద్ధి చేశాము ఈ 2 సంవత్సరాల్లో అనేసి 6 గ్యారంటీస్ కూడా ఇచ్చామనేసి దూసుకెళ్తుంది. ఈ మనం చూసుకుంటే మాగంటి గోపీనాథ్ సతీమణి ఎవరైతే ఉన్నారో మాగంటి సునీత కూడా గత నెల రోజుల నుంచి ఆమెనే ఫస్ట్గా డిక్లేర్ చేయడం జరిగింది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో అభ్యర్థిగా ఆమె కూడా ప్రచారంలో దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆమె కూడా చెప్తున్నారు, గత 3 సార్లు మాగంటి గోపీనాథ్ కూడా జూబ్లీ హిల్స్లో ఎన్నో కార్యక్రమాలు చేశారు, ఎన్నో అభివృద్ధి పనులు చేశారు, ప్రజలకి దగ్గరయ్యారు అనేసి చెప్తున్నారు. అభివృద్ధి వర్కౌట్ అవుతుందా, సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా ఈ ఎన్నికల్లో?
ఇప్పుడు ఈ ఈ ఉప ఎన్నిక ఇది అభివృద్ధి ఫ్యాక్టర్ మీద కాదు కదా ఎన్నిక జరిగేది. ఇక్కడ ఒక అనివార్యమైనటువంటి పరిస్థితిలో ఎన్నిక జరుగుతుంది. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఎన్నికని చూడాలి కదా, తప్పితే ఒక అభివృద్ధి ఫ్యాక్టర్ పైన ఎన్నిక జరుగుతుంది అనేది మనం చూడలేం కాబట్టి అది పెద్ద ప్రాధాన్యత అంశంగా కాదు. ఇక్కడ ఏముంటుందనంటే అధికార పార్టీ కొంత అధికారంలో ఉండటం వల్ల ఉప ఎన్నికల్లో అడ్వాంటేజ్ జరుగుతుంది, ఆ అడ్వాంటేజ్ ను ఉపయోగించుకుంటారనేటటువంటి విషయం. ఇప్పుడు ప్రచారంలో మాగంటి సునీత ఖచ్చితంగా ముందున్నారు. ఎందుకంటే ఒక అభ్యర్థిత్వాన్ని ప్రకటించక ముందే ఇంటర్నల్ గా ఆ పార్టీ ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది కాబట్టి తన కుటుంబ సభ్యులంతా కూడా నియోజకవర్గం మొత్తం తిరుగుతున్నటువంటి సందర్భంలో ప్రచారంలో ముందున్నారు. కానీ ఇప్పుడు ఎలక్షన్ ఏముంటదండి, మనకి అంత ఎలక్షన్ మేనేజ్మెంట్ ప్రక్రియగా మారిపోయింది కదా. లాస్ట్ 2-3 రోజుల్లో ఫలితాన్ని మార్చగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు. ఇంకొక విషయం మనం ఇక్కడ గమనించాలి సార్, మనకి బీఆర్కే న్యూస్ ద్వారా నేను ఓటర్స్ కి చెప్తున్నటువంటిది, లేకపోతే తెలంగాణ ప్రజానికానికి చెప్తుంది ఏంటంటే, ఉప ఎన్నికలు వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో విచ్చలవిడిగా ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారండి. మీకు హుజురాబాద్ ఎలక్షన్ చూసామండి, మునుగోడు ఎన్నికలు చూసామండి, ఎంత ఎంత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎన్ని వేల రూపాయలు పెట్టి ఓట్లు కొన్నారండి. కాబట్టి అదే రకమైనటువంటి పరిస్థితి జూబ్లీ హిల్స్ లో కూడా రేపు వస్తుందా అనేటటువంటి అనుమానాలు కలుగుతున్నటువంటి నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకునైనా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటటువంటి అభిప్రాయం కలుగుతుంది. కాబట్టి ఉప ఎన్నికలు అనేవి ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో వస్తాయి కాబట్టి అది మనం ప్రభుత్వ పరిపాలనకు రెఫరెండంగా భావించలేము, లేకపోతే ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు సంతృప్తికరి ఆ పార్టీకి ఓటేసినట్టుగా చూడలేము మనం. శేషు గారు, అలాగే ఇది ఒక చెప్తున్నట్టు విధంగా ఎన్నికల కమిషనర్ కి సంబంధించినటువంటి అంశం మీరు తీసుకొచ్చారు. ఏదైతే మనం చూసినా దాదాపు 4 లక్షల ఓటర్లు జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి సందర్భంలో అక్కడ మనం గత ఎన్నికలో కూడా చూసాం. 2023లో కేవలం 180,000 ఓట్లు మాత్రమే పోలైనటువంటి పరిస్థితి అక్కడ ఉంది. ఎన్నికల క్యాంపెయినింగ్ అవేర్నెస్ జనాల్లో తీసుకొస్తున్నా కూడా అక్కడికి ఓటింగ్ రోజు ఓటు వేయడానికి రానటువంటి పరిస్థితి ఉంది. కేవలం 50% మాత్రమే ఓటింగ్ నమోదైనటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన అవేర్నెస్ ఏమైనా తీసుకొని వచ్చే అవకాశం ఉందంటారా ఎన్నికల కమిషనర్ కానీ మిగతా అటువంటి రాజకీయ నాయకులు కానీ ప్రచారంలో కూడా? ఒక్క జూబ్లీ హిల్స్ శాసనసభ నియోజకవర్గంలోనే కాదండి, మీకు సెంట్రల్ హైదరాబాద్ లో రంగారెడ్డి ముఖ్యంగా హైదరాబాద్ లో పరిధిలో ఉన్నటువంటి 27-29 శాసనసభ నియోజకవర్గాల్లో అత్యల్పమైన ఓటింగ్ పడుతుంది కదండి. ఇదే కదా చాలా దారుణమైనటువంటి విషయం ఏంటంటే, హైదరాబాద్ లో ఉన్నటువంటి ముఖ్యంగా ప్రధానంగా ఉన్న 15 నియోజకవర్గాలతో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాలలో కూడా అంటే దరిదాపు ఒక 29 నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతము చాలా తక్కువ పడుతుంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసినప్పుడు. ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్న నియోజకవర్గాల్లో మరీ తక్కువగా పడుతుంది. బట్ మీరు అన్నట్టు లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి 38% ఓటింగ్ పడింది అనే సందర్భాన్ని మనం చూసాం కదండి. కాబట్టి చాలా తక్కువ ఓటింగ్ పడుతుంది, 3,90,000 ఓట్లు. ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చేసరికి కొంత ఓటింగ్ పెరిగింది, కానీ గత 2023 శాసనసభ ఎన్నికల్లో 3,84,000 ఓట్లు ఉంటే పడినటువంటి ఓట్లు 1,80,000 ఓట్లే కదండి. ఈ ఓట్లు కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? స్లమ్స్ నుండి, బస్తీల నుండి, కాలనీల నుండి తెచ్చి పార్టీలు డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకున్న ఓట్లేనండి అవన్నీ. బట్ అఫిలియేటెడ్ సెక్షన్ కానీ ఒక స్థాయిలో ఉన్నటువంటి ఓటర్స్ కానీ ఓటింగ్ కి రావట్లేదండి. మీరు హైదరాబాద్ లో సినిమా పరిశ్రమ ఉంటదన్నారు, పెద్ద వాళ్ళు ఉంటారని అంటారు, టెక్నోక్రాట్స్ ఉంటారని చెప్తున్నారు, ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటారని చెప్తున్నారు, పారిశ్రామికవేత్తలు ఉంటారని చెప్తున్నారు. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ లాంటి ఒక హై ప్రొఫైల్ సొసైటీ ఉన్నటువంటి నియోజకవర్గంలో అందరూ ఇళ్లకే పరిమితం అవుతున్నారు, వాళ్ళకి బాధ్యత లేనట్టుగా ఉంటున్నారు, ఓటింగ్ రావట్లేదు, ఓటింగ్ వేయట్లేదు. ఓటింగ్ వస్తున్న వాళ్ళు ఎవరండి? ఈ రాజకీయ పార్టీలు డబ్బులు పెట్టి ఓట్లు కొనుక్కుంటున్నటువంటి వాళ్ళే వస్తున్నారు. నేను అదే చెప్తున్నాను కదా, స్లమ్ నుండి, కాలనీల నుండి, బస్తీల నుండి పేద ప్రజలను మభ్యపెట్టి తీసుకొచ్చి ఓట్లు వేయించుకుంటున్నారు అనేటటువంటి విషయాన్ని గమనించాలి. అందుకే తక్కువ ఓటింగ్ పడుతుందండి. కాబట్టి ఈసారైనా ఓటర్లు స్వచ్ఛందంగా ఓటింగ్ బూత్ కి తరలి వచ్చి తనకి ఎవరైతే ఉపయోగపడతారో, ఎవరైతే మంచి నాయకులు ఉంటారో వాళ్ళని ఎన్నుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజలపైన ఉంటుంది. దట్టు ఒకటి బాధ్యతాయుతమైనటువంటి అధికార పార్టీ కానీ ప్రతిపక్షాలు కానీ
విచ్చలవిడిగా ఒక్కొక్క ఓటుకు 5,000 రూపాయలు ఇచ్చి ఓట్లు వేయించుకుంటున్నారంటే ఏమనాలండి ఆ పార్టీలను? ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే నిట్ట నిలువున అపహాస్యం చేస్తున్నారు. అది హుజురాబాద్ లో కనపడింది, అది మునుగోడులో కనపడినటువంటి సందర్భాన్ని మనం చూసాం కదా. బట్ ఆ కోణంలో ఆ పరిస్థితులు జూబ్లీ హిల్స్ లో రాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా జూబ్లీ హిల్స్ లో ఎన్నిక జరగాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పటికే జూబ్లీ హిల్స్ లో నిలబడుతున్నటువంటి అభ్యర్థులపైన అనేక రకాలైనటువంటి ఆరోపణలు, అనేక రకాలైనటువంటి ప్రచారాలు సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వస్తున్నటువంటి నేపథ్యంలో రేపటి ఎన్నిక ఎట్లుండబోతుంది అనేటటువంటి ఒక ఆందోళన, భయం కూడా నాకు కనపడుతుందండి. కాబట్టి శేషు గారు, అలాగే ఈ ఖచ్చితంగా ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో సెగ్మెంట్ని జూబ్లీ హిల్స్ సెగ్మెంట్లో సామాజిక వర్గాల్ని పరిశీలిస్తే యూసఫ్గూడ, వెంగళరావు నగర్, అలాగే ఎర్రగడ్డ, ఇక షేక్పేట, బోరుబండ, మెయిన్ ప్లేసెస్ మాత్రం ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూషన్లో దాదాపు 3,80,000 ఓట్లు ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా మనం చూసుకుంటే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మాగంటి గోపీనాథ్, అలాగే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బీజేపీ క్యాండిడేట్ దీపక్ రెడ్డి, ఇక మనం చూసుకుంటే కాంగ్రెస్ నుంచి అజారుద్దీన్ ముస్లిం క్యాండిడేట్ని, మైనార్టీ క్యాండిడేట్ని అక్కడ ప్రకటించడం జరిగింది. ఈసారి మనం బాగా అబ్జర్వ్ చేస్తే బైపోల్లో కమ్మ సామాజిక వర్గం నుంచి సేమ్ మాగంటి సునీత పోటీ చేస్తున్నారు. యాదవ్ సామాజిక వర్గం నుంచి నవీన్ యాదవ్ని బరిలోకి అయితే కాంగ్రెస్ ఇప్పటికే దింపింది. ప్రధానంగా జూబ్లీ హిల్స్ సెగ్మెంట్లో యాదవ సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం, అలాగే మైనార్టీ ఓట్లు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ సామాజిక వర్గం మీద ఏ పార్టీ ఆధారపడి ఉంటుందని చెప్తారు? మైనార్టీ ఓట్లు చాలా కీలకం అండి. 96,000 మైనార్టీ ఓట్లు ఇక్కడ ఉన్నాయి. ఇదే నవీన్ యాదవ్ 2014లో ఎంఐఎం తరపున పోటీ చేస్తే లార్జ్ స్కేల్లో ఓట్లు వచ్చాయి, 41,000 ఓట్లు సాధించారు. కాబట్టి ఇక్కడ ఈ ఎన్నికలో మైనార్టీ ఓట్లు ఎటు షిఫ్ట్ అవుతాయి అనేది స్పష్టమైపోయింది. ఎందుకనంటే 2023 శాసనసభ ఎన్నికల్లో మైనార్టీ ఓట్లు బీఆర్ఎస్ పార్టీ వైపుకుంటే ఇప్పుడు మారినటువంటి రాజకీయ పరిస్థితులలో మైనార్టీ ఓట్లు కానీ, ఎంఐఎం కి సంబంధించినటువంటి ఓటింగ్ కానీ నవీన్ యాదవ్ వైపుకి మళ్ళేటటువంటి, కాంగ్రెస్ పార్టీ వైపుకి వెళ్ళేటటువంటి అవకాశాలు ఒకటి కనపడుతుంది. రెండోది, ఇక్కడ సామాజిక వర్గాలు, సెటిలర్స్ కూడా చాలా ప్రాధాన్యత ఉంటుందండి. సెటిలర్స్ కూడా లార్జ్ స్కేల్లో సెటిలర్స్ ఓట్లు ఉన్నాయండి. దరిదాపు 36,000 నుంచి 50,000 ఓట్లు సెటిలర్స్, అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి సెటిలర్స్ ఓట్లు. మీరు కమ్మ అంటున్నారు, కాపు అంటున్నారు, వీళ్ళ అన్ని సెటిలర్స్ ఓట్లు కూడా లార్జ్ స్కేల్లో ఉన్నాయి. బట్ సెటిలర్స్ ఓట్లు ఈసారి ఏ వైపుకు ఉంటాయి అనేటటువంటిది ఒకటి. గతంలోనైతే మనకి చాలా అనుభవపూర్వకంగా తెలుసు, సెటిలర్స్ ఓట్లు బీఆర్ఎస్ పార్టీ వైపుకు ఉన్నటువంటి నేపథ్యం. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో మార్పు వచ్చింది అనేటటువంటి నేపథ్యంలో సెటిలర్స్ ఏ వైపుకు మొగ్గు చూపుతారు అనేది ఒకటి ఇంపార్టెంట్. మైనార్టీ ఓట్లు, సెటిలర్స్ ఓట్లు. రెండోది సామాజిక వర్గం. మీరు గత ఎన్నికల్లో సామాజిక వర్గంలో మహమ్మద్ అజారుద్దీన్ కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డాడు కాబట్టి గతంలో ఎన్నడూ రానటువంటి ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. దరిదాపు 62,000 ఓట్లు వచ్చాయి. అంటే మాగంటి గోపీనాథ్ చాలా తక్కువ మార్జిన్ తో గెలిచారండి. 16,000 ఓట్ల మెజార్టీతో మాత్రమే గెలవగలిగారు అనేటటువంటి విషయాన్ని గమనించాలి. కాబట్టి ఇక్కడ ముస్లిం మైనారిటీ ఓట్లు ఫలితాన్ని ప్రభావితం చేసేటటువంటి అంశం కాదనలేనటువంటి వాస్తవం. బట్ ముస్లిం ఓటర్లకు సంబంధించినటువంటి గతంలో అజారుద్దీన్ కి 62,000 ఓట్లు అక్కడ పోలైనటువంటి పరిస్థితి ఉంది. శేషు గారు, 62,000 ఓట్లు అజారుద్దీన్ కి గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు, ఆయనకి పడినటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు తాజాగా ఈయన పోటీ చేస్తున్నారు, మనం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి యాదవ్ సామాజిక వర్గానికి. ఈ గంపగుత్తుగా ఓట్లు పడే అవకాశం ఉంటుందంటారా నవీన్ యాదవ్కి, ముస్లిం ఓట్లు? కొంత ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఫ్యాక్టరు, బీసీ కాన్సెప్ట్ అనేది ఒక రాజకీయ అంశంగా మారిపోయినటువంటి నేపథ్యంలో మీకు బీజేపీ నుంచి బహుశా రెడ్డి సామాజిక వర్గం నుంచి నిలబడొచ్చు, ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కమ్మ సామాజిక వర్గం నుంచి నిలబడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహాత్మకమైన ఎత్తుగడలో బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తిని, అది బలమైనటువంటి యాదవ్ సామాజిక వర్గం నుంచి నిలబెట్టడం వల్ల కాంగ్రెస్ పార్టీకి కొంత అడ్వాంటేజ్ ఉండే అవకాశం అయితే నాకు కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 42% రిజర్వేషన్ కు సంబంధించినటువంటి అంశము, బీసీలకు సంబంధించినటువంటి అంశాలు పెద్ద ఎత్తున చర్చలో ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అది రాజకీయాలపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ నియోజకవర్గంలో 3 పార్టీల మధ్యనే బలమైనటువంటి పోటీ ఉంది. కాబట్టి ముగ్గురు బలమైనటువంటి అభ్యర్థుల్లో బీసీ సామాజిక వర్గం నుంచి నవీన్ యాదవ్ ఉన్నారు. కాబట్టి నవీన్ యాదవ్ కి ఇప్పటికే ఈ నియోజకవర్గంలో మొత్తం 3,90,000 ఓట్లలో 1,56,000 ఓట్లు బలహీన వర్గాలకు సంబంధించినవి. ఆయా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఓట్లు 1,56,000 ఓట్లు ఉన్నాయి. బట్ అది ఎంతో కొంత ప్రభావం చూపడుతుంది. కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా
కాంగ్రెస్ కి కొంత అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. అయినప్పటికీ కాంగ్రెస్ ఏకపక్షంగా గెలుస్తుందని కూడా ఆ అభిప్రాయం లేదు. మాగంటి సునీత కూడా గట్టి పోటీ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. బట్ చూద్దాం, ఎలక్షన్ ఇంకా టైం ఉన్నది. ఎలక్షన్ రోజు వరకు రాజకీయ పరిణామాలు ఎలా మారతాయి అనేది. రెండోది ఏంటి అని అంటే, ఈ అన్నిటితో పాటు నవీన్ యాదవ్ పైన సోషల్ మీడియాలో కానీ గతంలో నవీన్ యాదవ్ ఫాదర్ కు ఉన్నటువంటి చిన్న శ్రీశైలం యాదవ్ కు ఉన్నటువంటి చరిత్ర కూడా ఎన్నికల పైన ప్రభావం పడుతుంది అనేటటువంటి ఒక అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రీసెంట్ గా బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ కూడా అక్కడ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. కార్యకర్తల సమావేశంలో కూడా మీకు జూబ్లీ హిల్స్ బైపోల్లో కారు కావాలా, బుల్డోజర్ కావాలా అనేసి కూడా కేటీఆర్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ కనపడుతుంది. సూపర్ 6 హామీలు అయితే తీసుకురాలేదు. సూపర్ 6లో కూడా ఇవ్వాల్సినటువంటి హామీలు కూడా చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి. అత్త కోడలికి కూడా ఇవ్వాల్సినటువంటి ఏదైతే అత్తకి 4,000 పెన్షన్, కోడలికి 2,500 రూపాయలు నెల నెలా చెప్పున్నటువంటి అట్లాంటి హామీలు కూడా రేవంత్ రెడ్డి సర్కారు నిలుపుదల చేసింది. మీకు కారు కావాలో బుల్డోజర్ కావాలంటే ఏం చెప్తారనేసి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు ఒక కీలకమైనటువంటి వాదన తెరపైకి తెచ్చారు. కారు కావాలా, బుల్డోజర్ కావాలా అనే దాంట్లోనే అర్థం ఉంది మనకి. బుల్డోజర్ న్యాయం ఎట్లుంటది, ఉత్తరప్రదేశ్ లో బుల్డోజర్ న్యాయం ఏం చేసింది అనేటటువంటిది మన అందరికీ తెలిసినటువంటి విషయమే. బట్ ఇక్కడ నేను అనేది ఒకటే, ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, ఇది సాధారణ ఎన్నిక కాదు కదా, ఒక ప్రత్యేకమైనటువంటి ఎన్నిక. బట్ ఇక్కడ ప్రభుత్వము, అభివృద్ధి, సంక్షేమము అనేటటువంటిది ఫ్యాక్టర్స్ కావు. ఆ ఫ్యాక్టర్స్ మీద ప్రజలు ఓటు వేయరు. ఇది ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో వచ్చినటువంటి ఎన్నిక కాబట్టి, అందుకే ఇక్కడ సానుభూతి ముందుకు వస్తుందా, అభ్యర్థి గుణగణాలు ముందుకు వస్తాయా, అభ్యర్థుల చరిత్ర ముందుకు వస్తుందా అనేది మనం ఎన్నికలు అయిపోయిన తర్వాతనే ఇది మనకు ఒక కేస్ స్టడీగా మారిపోయే అవకాశం కూడా ఉంటుందండి. అందుకనే ఇప్పుడు నేను అంటుంది సానుభూతి ప్రధానంగా పనిచేస్తుందా, లేకపోతే అభ్యర్థుల యొక్క గుణగణాలు, మనం మాట్లాడుకుంటున్నటువంటి అంశాలు, ఒకవేళ కేటీ రామారావు గారు చెప్తున్నటువంటి బుల్డోజర్ అనేటటువంటిది ప్రజలను అక్కడ ప్రభావితం చేస్తుందా అనేటటువంటిది. కొన్ని ఎన్నికల్లో ఈ విధమైనటువంటి అంశాలు కూడా ప్రభావితం చేస్తాయి. ఎందుకంటే ప్రజలు సెక్యూర్ ను కోరుకుంటారు. మరి సామాన్య ప్రజానికము, కామన్ మ్యాన్స్ ఏం కోరుకుంటారంటే సెక్యూర్ ను కోరుకుంటారు. బట్ ఆ కోణంలో గనక ఎలక్షన్ ని చూస్తే ఆ విధమైనటువంటి ఒక భయం ఓటర్లలో గనక కనపడితే, బట్ ఫలితం మీద అది ప్రభావం పడుతుంది. బట్ అది ఫైనల్ గా క్వశ్చన్ మాట్లాడుకుందాం. రీజనల్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి రైతులు ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మా భూములు కోల్పోతున్నాం అనేసి ఆ రైతులందరూ కూడా ఇవాల్టి నుంచి నామినేషన్లు ప్రారంభం అవుతున్నటువంటి నేపథ్యంలో దాదాపు 200 మంది రైతులు నామినేషన్లు వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రేవంత్ రెడ్డి సర్కార్ మీద వ్యతిరేకంగా రైతులు ఏం చెప్తారు? అదే రైతులు కొంత అసంతృప్తిగా ఉన్నటువంటి మాట వాస్తవం. బట్ ఈ బైపోల్ ఎలక్షన్స్ ని ఆ కోణంలో వాడుకుంటారా, వాడుకోరా అనేది వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో, బట్ నామినేషన్లు ఈ రోజు నుంచి అక్టోబర్ 13 నుంచి ప్రారంభం అవుతున్నాయి కాబట్టి, ఇట్లా అసంతృప్తి ఉన్నటువంటి వర్గాలు ఎన్నికలను ఒక అవకాశంగా వాడుకొని నామినేషన్లు వేసేటటువంటి రివాజు మనకి గతంలో కనపడింది. గతంలో నిజామాబాద్ లోక్సభ సందర్భంగా అక్కడ పసుపు రైతులు నామినేషన్లు వేసినటువంటి తీరు కానీ, తర్వాత ఫ్లోరైడ్ సమస్యకి 20-30 సంవత్సరాల క్రితమే నల్గొండ లోక్సభకి నామినేషన్లు వేసినటువంటి తీరు కానీ మనకు అవన్నీ కనపడుతున్నటువంటి నేపథ్యాలే. బట్ ఇట్లాంటి అంశాలు వచ్చినప్పుడు ఎన్నికని ఒక అస్త్రంగా ఆ సమస్యల పరిష్కారం కోసం వాడుకునేటటువంటి అవకాశాలు మనకి ఎప్పటి నుంచో కనపడుతున్నాయి. బట్ ఇది ఒక ప్రత్యేకమైన ఎన్నిక. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఎన్నిక. ఇది ముఖ్యంగా ఒక అస్సలే గ్రామీణ ప్రాంతాలు లేనటువంటిది, కేవలం టోటల్లీ అర్బనైజ్డ్ సెంట్రల్ తెలంగాణ, హైదరాబాద్ కు సంబంధించినటువంటి నియోజకవర్గం. ఇక్కడ పరిస్థితులు చాలా ప్రత్యేకంగా కనపడతాయి మనకి. మనం ఎట్లా చూసినా కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఒక ప్రత్యేకంగా కనపడతాయి. ఇక్కడ వచ్చినటువంటి ఫలితాన్ని మనం పొలిటికల్ గా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉండదు. మరి దట్టు ఒక శాసనసభ్యుడు మరణించినటువంటి నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఒక ఉప ఎన్నికగానే మనం చూడాల్సినటువంటి సందర్భం ఉంది. బట్ ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయాలు బలంగా ఇటు అధికారం అటు ప్రతిపక్షాల మధ్య బలమైనటువంటి పోటీ ఉన్నటువంటి నేపథ్యంలో ఇది ఎన్నిక. ఇంకొక కీలకమైన అంశం చెప్తానండి. రాజశేఖర్ రెడ్డి గారు 2004లో
ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఒక ప్రతిపాదన పెట్టారు. ఏం ప్రతిపాదన పెట్టారంటే, రైట్. ఇట్లా హఠాత్తుగా ఎవరైనా శాసనసభ్యుడు చనిపోతే ఆ శాసనసభ్యుల కుటుంబాలకే టికెట్ ఇస్తే పోటీ లేకుండా ఏకగ్రీవంగా గెలిపించుకోవాలి, ఇతర పార్టీలు పోటీ పెట్టొద్దు అనేది ఒక రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఒక అంశం. అది ఎందుకు వచ్చిందనంటే, దేవరకొండ నుంచి ప్రాతినిధ్యం వహించేటటువంటి రాగ్య నాయకుని నక్సలైట్లు కాల్చి చంపినటువంటి నేపథ్యంలో రాగ్య నాయకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రతిపాదన చంద్రబాబు నాయుడు సుదీర్ఘమైనటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు శేషు గారు. రైట్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తరపున మాగంటి సునీతను అభ్యర్థిగా ఖరారు చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నారు. అభివృద్ధి వర్కౌట్ అవుతుందా, సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? నవంబర్ 11వ తేదీన ఓటింగ్ జరగనుంది, నవంబర్ 14న పోలింగ్ జరగనుంది. ఏ వైపు జూబ్లీ హిల్స్ ప్రజలు ఏ వైపు మొగ్గు చూపుతారనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. మరో ఇన్ డెప్త్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.